అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26, 27 వచనం చదువుతాను. ఒకసారి ఆలకించండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోనగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనము మనకి అప్లై చేసుకుంటే, మనము చింతించేది దేని గురించి, దేని వలన అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, మనకి ఏదో కావాలని, ఏదో లేదని ఏలో సంబంధమైన వాటిపై చింత కలిగి ఉంటాం. కానీ అన్నీ ఇచ్చే దేవుని మీద మాత్రం మనం విశ్వాసం కలిగి జీవించడం లేదు, నమ్మకం ఆయన మీద పెట్టడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆకాశ పక్షులను చూస్తే, ఆకాశ పక్షుల ద్వారా దేవుడు మనకి ఆహారాన్ని దయచేస్తాడు. ఎలాగంటారు తెలుసా? ఏలియా గారు దేవుని మీద నమ్మకము, విశ్వాసం కలిగి దేవుని ప్రవక్తగా దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తుంటే, ఆయన మీదే చింత యావత్తు మోపి ఆయన బ్రతుకును సాగిస్తుంటే, దేవుడు కాకోలముల ద్వారా, అంటే కాకుల ద్వారా ఆయనకి రొట్టెను, మాంసమును దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజం, సత్యం. దేవుని మీద మనం విశ్వాసం, నమ్మకం కలిగి ఆయన మీద పూర్తి భారం వేసి, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అని మనము ఆయన మీద నమ్మకం కలిగి జీవిస్తే, ఆయన మీద మనము భారం వేసి ముందుకు సాగితే ఆయనే మనల్ని నడిపిస్తారు. అది అద్భుతకరమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాగా ఆరోగ్యంతో ఉన్న, ఆయుష్తో ఉన్న, అదంతా దేవుని కృప వలనే. మనము చింతించడం వలన ఒక క్షణం ముందుకు తీసుకెళ్ళలేము, ఒక క్షణం వెనక్కి తీసుకురాలేము. మన ఎత్తును మూరెడెక్కువ చేసుకోలేము, మన తల వెంట్రుకలు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేము. కేవలం దేవుని కృప వల్లనే. కాబట్టి మీరు దేవుని కృప మీదే ఆధారపడి జీవించండి. దేవునినే ఆశ్రయంగా చేసుకొని జీవించండి. మనకి ఏ రూపంలో, ఏ విధంగా సహాయం అందుతుందో, అందబోతుందో మనం ఎరగని వారమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుంటూ, నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను ఎలాగైతే ఆయన పోషిస్తున్నాడో, మనల్ని అంతకంటే శ్రేష్టమైన మనము ఆయన చేత పోషింపబడలేమా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయన మనల్ని పోషిస్తాడు. కేవలం మనము ఆయన మీద విశ్వాసం, నమ్మకం లేకే మనకి ఆహారం అందట్లేదు, మనకు ఆరోగ్యం అందట్లేదు, మనకి ఆయుష్ పొడిగించబడట్లేదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకోండి. దేవుని కృప వల్లనే మనకు సమస్యలు సమకూడుతున్నాయని ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన మీద పూర్తి విశ్వాసం, నమ్మకం కలిగి ఆయన మీదే మీ భారం వేసి ఆయననే ఆశ్రయంగా జీవిస్తే, మనకి ఏలో సంబంధ విషయాల్లోనూ, పర సంబంధమైన విషయాల్లోనూ మనకు మేలుకరమైనవి ఆయన దయచేస్తాడు. కాబట్టి ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. అందరికీ వందనములు.